అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలో ముందుగా సాక్షి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మల్లోజుల, నేడు ఆశన్న. ఛత్తీస్గఢ్ సీఎం ఎదుట లొంగిపోయినున్న కేంద్ర కమిటీ సభ్యుడు వాసుదేవరావు. ఆయనతో పాటు జనజీవన స్రవంతులకు 60 మంది. ఉమ్మడి ఏపీలో కీలక ఆపరేషన్లో ఆశన్న పాత్ర. బుధవారం ఛత్తీస్గఢ్లోని 78 మందితో లొంగిపోటు. వారిలో దండకారిన స్పెషల్ జోనల్ కమిటీ నేత రాజమ్మ. తుపాకీ చేతబూని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో మల్లోజుల కరాచలనం. తుపాకీ స్థానంలో రాజ్యాంగ ప్రతితో మల్లోజుల. ఆయుధాలు విడి మహారాష్ట్ర సీఎం సమక్షంలో లొంగిపోయిన మల్లోజుల. లొంగిపోయిన వారిలో DKSZC అగ్రనేతలు సరోజ, మోహన్ రెడ్డి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు స్వయంగా తుపాకుల అప్పగింత. మావోయిస్టుల సైద్ధాంతిక పోరాటంలో ఓడిపోయారు. ఉద్యమం అంతా మల్లోజుల లొంగుబాటే నాంది అని వ్యాఖ్యానించిన ఫడ్నవీస్ ఇకపై రాజ్యాంగం పరిధిలో పనిచేస్తామన్న మల్లోజుల. లొంగిపోయిన మావోయిస్టులు ఉద్యోగాలను ఇస్తామని వెల్లడించిన లాయర్స్ మెటల్స్. ఇక సార్ని కాదు, మీ సోదరుని. మహిళా శక్తి దేశానికి బలం, రక్షణ కవచం అని ప్రధాని మోదీ చెప్పారు. తనని సార్ అని పిలవద్దని మహిళా కార్యకర్తలు సూచించారు. ఇక అభ్యర్థులు ఫైనల్ సబరానికి సై. జూబ్లీహిల్స్ బరిలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్లు, కాంగ్రెస్ బీసీ అభ్యర్థి. గెలుపుపై వారి అంచనాలు వారి. బీసీలు, మైనార్టీలు తమ వైపు ఉంటున్న కాంగ్రెస్. సిటీలో డెవలప్మెంట్ వర్క్ స్కీమ్ కలిపేసి వస్తాయని ధీమా. సెంటిమెంట్ని నమ్ముకున్న బీఆర్ఎస్, మోదీ చేరుమైందిపై బీజేపీ ఆశలు. ఇలా కేబినెట్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటల సమావేశం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ధ్యానం కలిగిన మెట్రోపై చర్చ. ఇరిగేషన్ ప్రాజెక్టులు, SLBC పనులపై డిస్కషన్. పలు నిర్ణయాలు. కడవల్లో సినిమా షూటింగ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 70 ప్రాంతాల గుర్తింపు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో అటవీశాఖ అధికారులు చర్చలు. 24 గంటల్లోనే పర్మిషన్లు. రోజుకి 50,000 ఫీజు. నోడల్ ఆఫీసర్గా చార్మినార్ CSCCF ప్రయాగ్ వర్గీస్. ఇక కొనుగోలు షురు. వానాకాలం పంటల సేకరణకు సర్కారు ఏర్పాట్లు. ఇప్పటికే 6 జిల్లాల్లో వడ్ల కేంద్రాల ప్రారంభం. మొత్తం 80 లక్షల టన్నులు కొనాలని టార్గెట్. ఇవాళ నుంచి మొక్కలు కొనుగోలు. 6 లక్షల టన్నులు కొనుగోలను మార్కెట్. ప్రతి కొనుగోలు లైన్ క్లియర్. జిన్నింగ్ మిల్లులతో చర్చలు ఫలించడంతో CCI ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెల 21 నుంచి ప్రతి కొనుగోలు ప్రారంభం కానున్నాయి. ఇక బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లు. నేడు సుప్రీంలో విచారణ. బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకురాగా దానిపై హైకోర్టు స్టే విధించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 13న అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మహతాతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. కాగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టు శాస్త్రీయంగా జరిగిందని పిటిషన్